నాటి కాలం నుండి కూడా తాము విధుల్లో ఉన్నామని, ఆయన ఉన్నప్పుడు మాత్రం తమని మీరున్నన్ని రోజులు కూడా మీ యొక్క విధులు నిర్వహించండి, నిజాయితీగా పనిచేయండి అని చెప్పారని, అప్పటి నుండి కూడా తాము ఈ వర్క్ లోనే ఉన్నాము. కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్దైతే తమకు ఏదైతే ఏజ్ పెరగడం తోటి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా అధికారులు పట్టించుకోపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా తమకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, సరైన సమయంలో జీతభత్యాలు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క అధికారులు ఏం చెప్తున్నారు అనంటే, మీరు చేత కాకపోతే ఈ యొక్క విధులని వెళ్ళిపోండి, ఇక్కడ నుండి మీకు జీతం ఏమి ఇవ్వము, అంతేకాకుండా తమకు కనీసం పెన్షన్ కూడా రాదని ఇక్కడ వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరేంటి, మీకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందమ్మా? ఇంకొక 1 year ఉంది నాన్న. ఇప్పుడు 59 సంవత్సరాలు నాకు. నెక్స్ట్ మార్చిలో దిగిపోతా. ఈ 1 సంవత్సరం చేయని ఏంటంటే రాకపోతే నాకు వెళ్ళేటట్టు లేదు. ఒక పాప పెళ్లి చేసిన, ఈఎంఐలు ఉన్నాయి నాకు. ఆ లోన్లు 20 నెలలు ఉంది. నా సర్వీస్ 10 సంవత్సరం 12 నెలలే ఉన్నది. అది కూడా చేయకుండా ఇంట్లో ఉండండి, జీతం ఇయ్యమని అంటున్నారు. అదే బాధ. మాకింత పెన్షన్ అన్నా దిగిపోతే ఒక 10 రూపాయలు ఇవ్వకుండా ఎలగొడుతుంటారు మమ్మల్ని. వాళ్ళని ఏం మేము బాధ పెడతలేము, మాకేదో దారి చూపించి పంపేయమంటున్నాం అంతే. మేము కోరుకునేది ఎవరి మీద మా కోపాలు లేవు. మా కోపం మా జీవితాల మీదనే అంతే. అంతకు మించి ఇంకా మేము ఏం చెప్పదలుచుకుంటలేం బేట. సో ఆల్రెడీ ఇంకొక 1 year వారికి సర్వీస్ ఉన్నప్పటికి కూడా ఒక సర్వీస్ లో నుంచి దిగిపోండి, లేకపోతే మీకు కొడుకులు ఎవరైనా ఉంటే వారిని విధుల్లో పెట్టండి. కేవలం మీ సర్వీస్ వరకు ఒక 1 year ఉంటే ఆ 1 year వరకు మాత్రమే వాళ్ళు పని చేయాలి అని అంటూ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ మేము దానికి ఒప్పుకోకపోతే మా యొక్క జీతాలు 1 రోజు లీవ్ తీసుకుంటే 10 రోజుల లీవ్ అని చెప్పేసి జీతం కూడా కట్ చేస్తున్నారు. 28,000 జీతానికి 15, 16, 18,000 రూపాయల జీతం వస్తుంది అని కూడా ఇక్కడ వాపోతున్న పరిస్థితి. ఇట్లాంటి జీతాలు వస్తే మేము ఎలా బతకగలము, మేము అసలుకే చాలా పెద్ద వయసులో ఉన్నాము, ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది ఇక్కడ వాపోతున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు, మీరేం వర్క్ చేస్తుంటారు ఇక్కడ? నేను ఇక్కడ వీళ్ళకు ఏమన్నా ఉంటే రాసియడానికి సెలవు కానీ, బ్యాంకులకు కానీ సంబంధించిన ఏమన్నా లోన్స్ కావాలన్నా నాతోటి రాసుకొని తీసుకెళ్తారు. నేను రైటర్గా ఇక్కడ చదువుకున్నాను, డిగ్రీ వరకు చేశాను. ఇక్కడనే సిటీ కాలేజ్ చదువుకున్నాను, ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నాను. నాకు పోయేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి నడుములు మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక నడక కూడా నడవడం రాదు నాకు. ఒక 2 మనుషులు వచ్చి కూర్చోబెడతారు, 2 మనుషులకు వచ్చి తీసుకెళ్తారు. యూరిన్ బ్యాగ్ కూడా ఉన్నది, కంటిన్యూగా యూరిన్ బ్యాగ్ ఉండాలి. కాకపోతే ఇప్పుడు నా బాబు చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అతని జీవితాన్ని లైఫ్ని ఎట్లా స్పైల్ చేయాలి నేను? నా భార్య కూడా ఆరోగ్యం బాగలేదు. ఆ బాబుని తీసుకొచ్చి ఉద్యోగం చేయించంటే బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చదువుకొని నాశనం అయిపోయినాను. ఇన్ని జీవితాలు ఒక్కసారి ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించండి సార్. రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చి ఏదన్నా మాకు చేస్తారన్న ఉద్దేశంతో ఇంత బాధపడి చెప్తున్నావు. ఒక్కసారి ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించండి. ఈ ఏజ్లో మాకు కనీసం వైద్య ఖర్చులకు 5,000, 10,000 రెంట్కి ఇల్లు కిరాయి, ఒక 10,000 స్కీము పిల్లల చదువులకు. ఇంకా మేము బయట నుంచి అప్పులు చేసుకునే చదివిస్తుంటాం పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళ మధ్యలో చదువులు ఆపేసేసి ఏ విధంగా ఒక్కసారి ఆలోచించండి. మా మీద, మీ మీద కోపం కాదు, మీ మీద మేము టార్చర్ కాదు. ఇన్ని రోజులు భయంతో, భక్తితోటి ఏ చెప్పినా చేసినామండి, ఏ పని చేసినా చేసినాం. మీరు కుక్కని తిప్పుకురమ్మంటే కుక్కని తిప్పుకొచ్చినాం, పిల్లల్ని తీసుకురామంటే డ్రైవర్ని పోయినాం. డ్రైవర్ చేశాను 20 ఏళ్ళు. కాళ్ళు పోయి బాధతోటి మీకు బాధ వెళ్ళి చూస్తున్నాను. మీరేమన్నా అనుకుంటే దానికి నేను ఏమని చేయలేను. నా ఉద్యోగానికి నేను కాపాడుకోవడానికి మీతోటి దయచేసి చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను. ఒక MA హిస్టరీ చేసిన సార్ నేను. ఉద్యోగాలు లేక హోంగార్డ్ ఉద్యోగానికి వస్తే లాస్ట్కు ఈ విధంగా అయినా కానీ ఏదన్నా ఒకటి వర్క్ చేస్తున్నాను, వీళ్ళందరికీ సేవ చేస్తున్నాను. వచ్చి అయ్యా ఒక లెటర్ రాసేయమంటారా, లెటర్ రాసిస్తున్నాను. అయ్యా నాకు ఈ లోన్ కావాలా, లోన్ గురించి లెటర్ రాయండి. సాలరీ సర్టిఫికేట్ కావాలంటే లెటర్ రాసిస్తున్నాను. ఎంతో అంతా నాకు తెలిసిన వర్క్ చేస్తున్నాను. ఆలోచించి నాకు మీరందరూ నాకు సహాయం చేయగలరని రేవంత్ రెడ్డి గారికి వేడుకుంటున్నాను.
పద్మ, ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురైతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారి యొక్క సమస్యను ఎలా తీర్చుకోవాలో తెలియక అటు సీఎం వద్దకు అర్జీ పెట్టుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా ఇక్కడ అధికారులు వెళ్ళనివ్వట్లేదండి, మమ్మల్ని ఆ గేట్ వరకు కూడా చేరుకోనివ్వట్లేదు అంటూ వాపోతున్నారు. అందుకోసమే మేము బీఆర్కేని సంప్రదించడం అయితే జరిగింది. కనీసం ఈ బీఆర్కే న్యూస్ ద్వారానైనా ఆ యొక్క సీఎం గారికి మా బాధ తెలిసేలాగా చేయండి అని కూడా ఇక్కడ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పద్మ. అండ్ మరి మనతో మాట్లాడడానికి మరికొంతమంది సీనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకెన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా మంది చెప్తున్నారు తమతో ఇంటి పనులు చేయించుకుంటున్నారు, వాళ్ళ పర్సనల్ వర్క్ చేయించుకుంటున్నారు, జీతం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని అంటున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి ఇక్కడ? నేను గత 15 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. నేను నార్త్ జోన్లో 14 ఇయర్స్ చేశాను. మహంకాళి పిఎస్లో 10 ఇయర్స్ చేశాను. వాచ్ డ్యూటీ చేశాను. హెల్త్ బాగోపోయినా చేశాను. అయినా కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు. చేసాడు డ్యూటీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, జైల్లో కూర్చోబెట్టినట్టు. డ్యూటీ ఏంటి సార్ అంటే డ్యూటీ ఏంటలేదు. గత 8 నెలల నుంచి ఇక్కడ కూర్చోబెట్టారు. 2 మంత్స్ నుంచి బందోబస్తులు కూడా వెళ్తున్నాను. ఇట్లా ఉన్నా కూడా 10-15 నిమిషాలు లేట్ అయినా బాధ పెడుతున్నారు. ఆబ్సెంట్ అంటారు. 7 నిమిషాలు లేట్ అని ఈ రోజు రాసింది జోష్న మేడం. ఆమె 2 సంవత్సరాల నుంచి అందరిని టార్చర్ పెడుతుంది, జెంట్స్ ని లేడీస్ ని. 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఎందుకు ఆమె అంత టెన్షన్ పెట్టింది? మీరేం కోరుకుంటున్నారండి? మీరు మరి సీఎం వద్దకు కూడా వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు కదా. డ్యూటీలు మేము ఇప్పుడు ఇక్కడ 4-5 లేడీస్ 4 జెంట్స్ ఉన్నారు మేడం. చేయలేని వాళ్ళు, అసలు చేయలేని వాళ్ళు. మీ ఇట్ట ఉండి కూడా మేము డ్యూటీ చేస్తున్నాము, బందోబస్తులకు వెళ్తున్నా కూడా ఈ పిఎస్ ఇవ్వండి, నేను వాచ్ డ్యూటీ చేస్తానండి. అప్పుడే సివి ఆనంద్ గారు వచ్చారు, ఈ వాచ్ డ్యూటీ తీసేశారు. ఇంతకుముందు సెంట్రీ డ్యూటీ ఉండేది, సెంట్రీ డ్యూటీ తీసేసి వాచ్ డ్యూటీ పెట్టారు. వాచ్ డ్యూటీ కూడా ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు ఇక్కడ పిఎస్ఎల్లో వాచ్ డ్యూటీ ఎందుకు తీశారు మేడం? అవసరమే కదా. ఏం లేకుండా ఎలా ఎవరంటే వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారా? పిఎస్ఎల్ అంత ఉండాలి కదా. ఇంత సెంట్రీ డ్యూటీయే కరెక్ట్. అసలు ఆఫీసర్లో సెంట్రీ డ్యూటీయే కరెక్ట్. అసలు సెంట్రీ డ్యూటీ తీసేశారు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి అన్నాళ్ళు ఎటు వచ్చి ఇస్తారు, వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు. దాంట్లో భయపడాల్సిన పని ఏంది? గన పట్టుకొని ఉంటే భయపడతారా? ఎందుకు భయం? పబ్లిక్కి వస్తారు, వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అసలు ఈ సెంట్రీ డ్యూటీ తీయడమే తప్ప అసలు నన్ను అడిగితే. మళ్ళీ తర్వాత వాచ్ డ్యూటీ ఇచ్చారు. వాచ్ డ్యూటీ చేసుకున్నాం మంచిగా. మహంకాళి పిఎస్లో అటు నుంచి ఇటు నుంచి తిరుగుతా క్లియరెన్స్ ఇస్తున్నాను. మనుషులను పంపిస్తా, వెహికల్ కార్లు పెట్టనీయకుండా. ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుందో మహంకాళి తెలుసు కదా మీకు. టెంపుల్కి వస్తూ ఉంటారు, కార్లు తీసుకొస్తారు. కార్లు తీసుకొచ్చిన వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ లేదని చెప్పి పంపిస్తాం. ఎమర్జెన్సీ మన పిఎస్కి వచ్చిన వాళ్ళకే ఉంచుతాం అక్కడ. అట్లా చేశాను. అటు ఇటు తిరిగి ఎంత కాళ్ళు గుంజుతున్నా, కళ్ళు తిరుగుతున్నా కూడా నేను నిలబడి 10 ఇయర్స్ చేశాను అక్కడ. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. డ్యూటీ ఏంటి సార్ వేరే పిఎస్కి నేను చేసుకుంటానంటే ఇవ్వకుండా నన్ను ఎంతో బాధ పెట్టారు. నాకు జైల్లో పెట్టినట్టుంది. ఇక్కడ కూర్చుంటే నీకు కూర్చోడానికి రాలేదు, ఇక్కడ చేయటానికి వచ్చాను. ఇట్లా ఉన్నా కూడా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో మేము అప్పట్లోనే ఎంతో కష్టపడి ఈ యొక్క ఉద్యోగాలను సంపాదించడం జరిగింది. ప్రజలకు సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని ఒక జైలు లాంటి ఈ యొక్క ప్రదేశంలో పడేసి మమ్మల్ని హింస పెడుతున్నారు. కేవలం 7 నిమిషాల ఆలస్యానికి ఒకరోజు ఆబ్సెంట్ కావచ్చు, ఒకరోజు లీవ్ పెడితే దాన్ని 10 రోజుల లీవ్ గా మార్చి 28,000 రూపాయల జీతానికి 15, 16, 18,000 రూపాయల జీతం మాత్రమే తమకు ఇస్తున్నాము. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మాకు. అవి మా ఇంటికి పెట్టాలా, మా మందులకు పెట్టుకోవాలా, కనీసం మెడికల్ కన్వెనియన్స్ కూడా మాకు ఇవ్వరు. చనిపోతే 10,000 రూపాయలు మాత్రమే మాకు ఇస్తారు, అవి కూడా మాకు సరిపోవు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. సీఎంకి అర్జీ పెట్టుకోవడానికి కూడా మా దగ్గర పరిస్థితి, అలా వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది.